హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరందరూ బాగుంటారు కూడా. అండ్ ఈరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళానండి. అది చిన్నగా బ్లాగ్ చేద్దామని చేశాను. అంటే ఎయిర్పోర్ట్ గురించి మీకు తెలియదు కాదు, కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చేశాను. నా ఛానల్ మీకు తెలిసిందే కదండి, ఆర్ఆర్ క్రియేషన్స్. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే మీరు జాగ్రత్తగా ఉండరని కాదు, కాకపోతే ఏంటంటే ఏమన్నా తీసుకురాకూడని వస్తువులు మాత్రం ఎయిర్పోర్ట్లోకి తీసుకురావద్దండి. ఆ బస్సులు చూసారా, ఆ బస్సు వచ్చేసి మనం ఎయిర్పోర్ట్లోకి కార్ తోటి అపోర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు రావడానికి మనకు మధ్య మధ్యలో మెయిన్ రోడ్ల పైన బస్ స్టాప్లు ఉంటాయండి. హైదరాబాద్లో మాత్రమే ఉంటాయి అవి. అక్కడికి వచ్చి మనం ఆ బస్సు ఎక్కితే ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి డ్రాప్ చేస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొత్తగా ఎవరన్నా ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు మనం లోపలికి వెళ్ళడం మనకు తెలియదు, వాళ్ళు మనం కార్ తీసుకురమ్మని తీసుకొచ్చినాం కదా అంటే కార్ని పిల్లర్ల దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మీరు లోకల్ ఫ్లైట్లకు వచ్చిన వాళ్ళు 3 నుంచి 4 నెంబర్ వరకు లోకల్ ఫ్లైట్లకు వచ్చిన వాళ్ళు మీరు ఆడబెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు 1-3 పిల్లర్ మధ్యలో నుంచి వే ఉంటుంది, ఆ మధ్యలో నుంచి వాళ్ళు వస్తారు. అండ్ 6, 7, 8 మధ్యలో వచ్చే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్లోకి వస్తారండి. మీరు ఏ ఫ్లైట్కి వస్తున్నారు? మీ వాళ్ళు ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నారా, నేషనల్ నుంచి వస్తున్నారా? అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే మనం ఏది మన దగ్గర దాకా రాలేదు, పార్కింగ్లో పార్కింగ్లోకి వెళ్ళి ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోదాము, ట్రావెల్స్ వెహికల్ అనుకున్న వాళ్ళు ఇదే నుంచి మనం లగేజ్ ఉందంటే ఆ లగేజ్ ట్రాలీ పైన పెట్టుకొని ఆ వే నుంచి దొబ్బుకుంటూ పార్కింగ్ దాకా వెళ్తారు. పార్కింగ్ దాకా వెళ్ళడానికి ఈ ట్రాలీ పెట్టుకొని వెళ్ళడానికి ఉంటుంది. ట్రాలీ ఆడ మనం కార్లో ఏదైనా మాట్లాడుకుంటే పెట్టుకొని వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ వాళ్ళు ట్రాలీ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పార్కింగ్లో 2 పార్కింగ్లు ఉంటాయండి. అండ్ ఒకటి విఐపి పార్కింగ్ ఒకటి ఉంటుంది, అండ్ నాన్ విఐపి పార్కింగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్లో ఇప్పుడు నెంబర్ లేసి ఉన్న సైడ్ ఉన్నదో, పిల్లర్లకు నెంబర్ లేసి ఉన్న కాడ ఉన్నదో విఐపి పార్కింగ్ అండి. దాని పక్కన ఇంకోటి ఉంటుంది, అది మామూలుగా మిగతా వాళ్ళ పార్కింగ్ అండి. ఎందుకంటే కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ అండ్ లేకపోతే విఐపీస్ ఎవరన్నా కానీ అండ్ మినిస్టర్లు వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా మామూలుగా విఐపీ పార్కింగ్కి వస్తారు. అండ్ నార్మల్ పార్కింగ్లోకి వెహికల్ వేరే నార్మల్ వెహికల్ ఎలా చేస్తారు. విఐపీ పార్కింగ్లోకి ఎవరి వెహికల్ పడితే వాళ్ళ వెహికల్ ఎలా చేయరు. మీరు కొంచెం అనుకుని చూసుకోండి ఎయిర్పోర్ట్కి వస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏమైనా తీసుకురాని కూడా తీసుకొచ్చి మీరు ఏమైనా అక్కడ ఎయిర్పోర్ట్లోకి తీసుకురాకండి. తీసుకొచ్చినాక సిఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఉంటే మీ దగ్గర నుంచి వెహికల్స్ లాగేసుకుంటారు, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. తర్వాత కొంచెం ప్రాబ్లం అవుతుంది, అది కొంచెం చూసుకోండి. తీసుకురాకుండా ఎయిర్పోర్ట్లోకి తీసుకురావాలి ఫ్రెండ్స్. బాయ్.